జగన్ ఓటమికి కారణం ఏంటి అంటే సొంత కార్యకర్తలు తినడానికి అవకాశం ఇవ్వలేదని కడుపు రగిలిపోయి ఒక్కసారి మా బలం ఏంటో జగన్కి తెలియాలని వ్యతిరేకించడం, అట్లాగే అదే కార్యకర్తని సొంత ఎమ్మెల్యేలే ఏడిపించుకు తిన్నప్పుడు పట్టించుకోకపోవడంతో జగన్ తమను పట్టించుకోవటం లేదన్న కోపం, ఎన్నికలు అయ్యాక జగన్ జనంతో కలవలేదన్నటువంటి కోపంతో కార్యకర్త దూరం అవ్వడం వన్ ఆఫ్ ద ఓటమికి రీజన్స్లో ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తానన్నట్టు పిఆర్సీ వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మధ్యంతర భృతి ఇచ్చినప్పుడు సంతోషపడితే అది పిఆర్సీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటానటంతో పాటుగా వాళ్ళని ఆ విషయంలో ఇబ్బంది పెట్టడం అన్నటువంటిది ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎదురు తిరగడానికి కారణమైంది. దానికి తోడు వాళ్ళ బెనిఫిట్స్ ఆపేయడాలు కూడా వాళ్ళల్లో కడుపు రగిలిపోవడానికి కసికి కారణమైంది. జగన్ ఓటమిలో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు కీలక పాత్ర పోషించేది రెండవ అంశం. మూడోది వచ్చేటప్పటికి 85 మంది దాకా ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇట్లా చేయడం, ఈ గందరగోళాన్ని కన్విన్స్ కావడంలో కార్యకర్తలకి వచ్చినటువంటి అయోమయం ప్లస్ ఆ నాయకులకు కూడా జగన్ ఇట్లా మమ్మల్ని అడ్డదిడ్డంగా మారుస్తాడా, అతని అహంకారం పోవాలి, ఒకసారి ఓడాలి అని కోరుకోవడం, ఈ అన్ని పరిణామాలు కూడా జగన్ ఓటమిలో కారణం. జగన్కి ఓటు ఎందుకు వేయాలంటే నవరత్నాలు పర్ఫెక్ట్గా అమలు చేసినందుకు, అదే సందర్భంలో వ్యాపార వాణిజ్యాలు డెవలప్ చేసినందుకు వెయ్యాలి. కానీ ఈ 3 కారణాలు ప్రధానంగా ఓటమికి కారణమైనది నేను ఆ రోజున అబ్జర్వ్ చేసిన అంశం, అనేకసార్లు ప్రస్తావించిన అంశం. బట్ ఇప్పుడు తెలుగుదేశం కానీ ప్రతిదానికి చెంచాడికి చెంబుడు వివరణలు ఇచ్చేటటువంటి తెలుగుదేశం అనుకూల పత్రికలు కానీ, తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల మీడియా కానీ పరకాల రైట్ చేస్తున్న పాయింట్కి జవాబు చెప్పలేకపోతుంది, కౌంటర్ కూడా చెప్పలేకపోతుంది. ఇది తెలుగుదేశానికి మైనస్. జగన్ని అన్యాయంగా ఓడించారు, తప్పుడు మార్గంలో ఓడించారు, మోసం చేసి ఓడించారు, ఈసీతో కలిసి కుమ్మక్కయ్యారన్నటువంటిది నమ్మకానికి కారణం అవుతుంది. అది వైసీపీ క్యాడర్ అది బలంగా నమ్ముతున్నారు. పరకాల రైట్ చేస్తున్న పాయింట్ ఈసీ నోరు మెదపకపోవడం, ఈసీ సమాధానం చెప్పకపోవడం, ఈసీ ఆ రోజున చేసింది ఎన్నికల పిటిషన్ల విషయంలో నాటకాలు ఆడింది, అట్లాగే ఆ స్లిప్పుల్ని తగలబెట్టేసింది ముందే క్లియర్ కాకుండా. తద్వారా ఇంకోటి పిటిషన్లు వేసినటువంటి వీళ్ళేమో పార్టీ మారిపోయారు, ఉదయభాను కావచ్చు, తర్వాత బాలినేని కావచ్చు, దాంతో చివరికి ఎలక్షన్ పిటిషన్స్ వేయకపోవడం వలన అసలు విషయం ఈసీ చెప్పలేదు. పరకాల ప్రభాకర్ అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పడంలో ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు. బట్ అది ప్రజలలో కూడా, తటస్థ ప్రజలలో కూడా చర్చకి తావిస్తున్నది. ఎప్పటికైనా సమాధానం చెప్పకపోతే భవిష్యత్తులో బెంగాల్లో బీజేపీ పట్ల ఎట్లయితే ఆదరణతో మమత చేస్తున్న రాజకీయాలు వ్యతిరేకించారు, అట్లాగే వీళ్ళకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా వాళ్ళ కార్యకర్తలతో పాటుగా తటస్థులు కూడా ఏకమయ్యే పరిస్థితుంది. ఎందుకంటే ఆయన రైట్ చేస్తున్న పాయింట్ ఒకటే, ఏపీలో ఈసీ లెక్కల ప్రకారమే 132% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 13 రాత్రి 2:15 17,19,482 ఓట్లు పోలేనివి. ఇది ఎలా సాధ్యమో పాలకులు కానీ ఎన్నికల సంఘానికి చెప్పడం లేదు. పౌరుణ్ణి చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ లాంటి దాని చర్యలు తీసుకుంటున్నారు. పాలకులు ఎంచుకున్న ప్రభుత్వాలు తప్పించి ఇది ప్రజలు ఎన్నుకున్నవి కావు అన్నటువంటి పదం పదే పదే చెప్తున్నారు. మొదటసారి క్యాజువల్గానే ఉంటుంది. క్రమంగా ఈ ప్రభుత్వం గత సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఉన్న సంక్షేమాలు తగ్గించినప్పుడు కోపం వచ్చినప్పుడల్లా అది గుర్తుకొస్తుంది. అదే సందర్భంలో జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేస్తుంది. స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది.